ఆ నియోజకవర్గ రాజకీయాల తీరే వేరు. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్న గద్వాల రాజకీయాలు. తాజాగా మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుత పరిణామాలు అక్కడ గందరగోళ పరిస్థితులను తలెత్తిస్తున్నాయి. నిజానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరి పక్షం, ఏ పార్టీలో ఉన్నారు అనే ప్రశ్నే ప్రజల్లో కలవరం కలిగిస్తోంది. ప్రతిపక్ష పార్టీ తరఫున గెలిచి అధికార పార్టీలో సన్నిహితంగా మెలగడము అక్కడి నేతల్లో అసంతృప్తికి దారితీస్తుంది. ఇది సాధారణమైన అభివృద్ధి చర్యల లోపం వల్ల, లేక ఏదైనా రాజకీయ ఎత్తుగడ అనే అనుమానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ప్రత్యేకత కలిగి ఉండే జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మారుతున్న రాజకీయ గమనాలు కొంతమంది నేతలకు తలనొప్పిగా మారాయి. ప్రత్యర్థులను వెనక్కి నెట్టి నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని బలపరచాలన్నదే ఆయన్ను ముందుకు నడిపిస్తోందా, లేక ఇది అంతా ఒక వ్యూహమా అనే చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన రాజకీయ గురువు జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారు. దీనిపై ఆయన స్పందిస్తూ తాను కాంగ్రెస్లో చేరలేదని, అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్టు చెప్పారు. కానీ ఆయన తీరును బట్టి చూస్తే కాంగ్రెస్ పెద్దలతో సన్నిహితంగా మెలుగుతున్నారనే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది. అధికార పార్టీలో అసంతృప్తి పరిస్థితులు తలెత్తుతున్నాయా అన్నట్లు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను పక్కన పెట్టి బీఆర్ఎస్ నేతలే ముందున్నారనే వాదన అక్కడి నాయకుల నుండి వస్తోంది. ఇందిరమ్మ గృహాల కేటాయింపు విషయంలోనూ కాంగ్రెస్ నేతలను పట్టించుకోవటం లేదని, అధికారం ఉండి చేతిలో శక్తి లేదన్న ఫీలింగ్ వ్యాపిస్తోంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్న మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరి పోటీ చేశారు. కానీ ఓటమి తర్వాత జరిగిన పరిణామాలతో ఇప్పుడు మళ్లీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నట్లయింది. ఇక్కడే అసలు క్లాష్ స్టార్ట్ అయింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్లో చేరే ప్రయత్నాలు సరితకు నచ్చలేదట. అందుకే ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కల్పించుకోవడంతో స్వల్పంగా శాంతించినప్పటికీ ఇద్దరి మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. ఇటీవల బండ్ల వ్యవహారశాలి కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుందని బహిరంగంగానే ఆరోపణలు చేస్తోందట సరిత. ఒకసారైతే కాంగ్రెస్లో చేరినట్టు, మరోసారి కాదు అన్నట్టు బహిరంగ వ్యాఖ్యలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారంటూ ఆమె వర్గం అభిప్రాయపడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్లోనూ కాంగ్రెస్లోనూ తానే సుపీరియర్ అన్నట్లు బండ్ల కృష్ణమోహన్ వ్యవహరిస్తున్నారని, ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి సరితా తిరుపతయ్య కాంగ్రెస్ భవిష్యత్తుకి పెద్ద సవాలుగా మారుతున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కోసం కష్టపడిన వాళ్లను అధిష్టానం పక్కన పెడుతోంది అనే ఫీలింగ్ కార్యకర్తల్లోనూ ఉంది. సరితా తిరుపతయ్య కూడా ఈ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోందట. తాను 2 నెలలు వేచి చూస్తానని, మార్పు లేకపోతే గట్టి నిర్ణయం తీసుకుంటానని అనుచరులకు స్పష్టం చేసినట్టు సమాచారం. ఏదేమైనా ఈ రాజకీయ సమీకరణాల్లో త్వరలోనే పెను మార్పులు చోటు చేసుకుంటాయని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈసారి గద్వాల రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయో చూడాలి మరి.